హలో ఎవరివన్, వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. దిస్ ఇస్ సాయి. మనము క్లాస్ 10th జియోగ్రఫీలో 5th చాప్టర్ అయిన మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ డిస్కస్ చేస్తాను. ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది చాప్టర్ కంప్లీట్ చేసినాం. మిగిలిన హాఫ్ ఆఫ్ ది చాప్టర్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో మినరల్ యొక్క డెఫినేషను, తర్వాత మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ మినరల్స్ ఎలా దొరుకుతాయి చదువుకున్నాం. తర్వాత దాని యొక్క డిఫరెంట్ ఫామ్స్ తెలుసుకున్నాం. తర్వాత ఫెర్రస్ మినరల్స్, తర్వాత ఐరన్ ఓర్, తర్వాత మ్యాంగనీస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత కాపర్, బాక్సైడ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెపోలియన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాన్ మెటాలిక్ మినరల్స్ గురించి చదువుకుందాం. మైకా ఈజ్ ఎ మినరల్ మేడప్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్. మినరల్స్లో మెటాలిక్ మినరల్స్ ఉన్నాయి, నాన్ మెటాలిక్ మినరల్స్ ఉన్నాయి, ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ మెటాలిక్లో ఫెర్రస్, నాన్ ఫెర్రస్, ప్రీషియస్ అవన్నీ చదివేసిన. ఇప్పుడు మినరల్స్లో అయిన సెకండ్ భాగమైన నాన్ మెటాలిక్ మినరల్స్ గురించి చదువుకున్నాం. నాన్ మెటాలిక్ మినరల్స్లో ఫస్ట్ మనం మైకా గురించి చదువుకుందాం. ఓకేనా? మైకా అనేది ఒక మినరల్. ఆ మినరల్ మనకు సిరీస్ ఆఫ్ ప్లేట్స్, లీవ్స్ రూపంలో మనకు దొరుకుతుంది. ఇది మైకా అనుకోండి. మనకు దీంట్లో చాలా లైన్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు థిన్ షీట్స్తో తయారై ఉంటుంది మైకా అనేది. ఇట్లా చాలా షీట్స్ ఉంటాయి. ఇంకా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ మైకా అని అడగచ్చు 4 మార్క్స్కి. ఈ చాప్టర్ మనకు 4 మార్క్స్కి వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్లో. ఇట్ స్ప్లిట్స్ ఈజీలీ ఇంటూ థిన్ షీట్స్. ఈ మైకా అనేది చాలా సిరీస్ ఆఫ్ ప్లేట్స్, లీవ్స్తో తయారై ఉంటుంది. దీన్ని మనం ఈజీగా థిన్ షీట్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ది షీట్స్ కెన్ బి సో థిన్ దట్ 1000 కెన్ బి లేయర్డ్ ఇంటూ ఏ మైకా షీట్ ఆఫ్ ఏ ఫ్యూ సెంటీమీటర్స్. కొన్ని సెంటీమీటర్స్ యొక్క మైకాలో థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి థిన్ షీట్స్ అనేది ఉంటుంది. చాలా కొద్ది సెంటీమీటర్స్ మైకా యొక్క చాలా కొద్ది సెంటీమీటర్స్లో మనకు థౌజండ్స్ ఆఫ్ షీట్స్ అనేవి దొరుకుతాయి. తర్వాత మైకా అనేది మనకు బ్లాక్ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్రౌన్ కలర్లో మనకు దొరుకుతుంది. ఓకేనా? డ్యూ టు ఇట్స్ ఎక్సలెంట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనే ఇది అంత గుడ్ కండక్టర్ కాదు, మరి అంత బ్యాడ్ కండక్టర్ కాదు, మధ్యలో ఉంటుంది కాబట్టి ఇన్సులేటర్ అంటాం. లో పవర్ లాస్ ఫ్యాక్టర్, ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ అండ్ రెసిస్టెన్స్ టు హై వోల్టేజ్. మైకా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండిస్పెన్సబుల్ మినరల్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్. చెప్తున్నాం కదా, ఇండిస్పెన్సబుల్ అంటే ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ మైకా లేకుండా మనం ఊహించుకోలేం. ఎందుకంటే అది డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది ఉంది కాబట్టి. మైకా ఫ్యాక్ట్స్ ఏమేమి చదువుకున్నాం. కొన్ని కలర్స్లో ఉంటుంది, బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో. ఓకేనా? తర్వాత క్లియర్గా కనబడిస్తుంది. తర్వాత కొద్ది సెంటీమీటర్స్ అయిన మైకాలో థౌజండ్స్ ఆఫ్ షీట్స్ అనేవి ఉంటాయి. మైకా అనేది సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్తో ఉంటుంది. తర్వాత మైకాకు డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉంది, అందుకే ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైకా డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద నార్థన్ ఎడ్జ్ ఆఫ్ ది చోటానాగ్పూర్ ప్లాట్యూ. మైకా యొక్క డిపాజిట్స్ అనేటివి మనకు చోటానాగ్పూర్ ప్లాట్లో అనేటివి కనబడిస్తాయి. ఇదిగోండి చోటానాగ్పూర్ ప్లాట్యూ. ఇక్కడ మనకు స్టార్ సింబల్ వేసినారు కదండి. చోటానాగ్పూర్ ప్లాట్లో మనకు మైకా అనేది కనబడిస్తుంది. కోదెర్మగయ హజీర్బాగ్ బెల్ట్ ఆఫ్ జార్ఖండ్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్. ఇవైతే బెల్ట్స్ ఉన్నాయో మైకాకి ఇంపార్టెంట్ బెల్ట్స్ అనమాట. ఇక్కడే ఎక్కువ మైకా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏవేవి? కోదెర్మగయ హజారీబగ్ బెల్ట్ ఆఫ్ జార్ఖండ్. కోదెర్మగయ హజారీబగ్ బెల్ట్ ఆఫ్ జార్ఖండ్లో మనకు మైకా అనేది ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్, ఇన్ రాజస్థాన్ ద మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ ఏరియాస్ వచ్చేసి అజ్మర్ అనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు మైకా బెల్ట్ అనేది ఉంది. ఇది ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అనొచ్చు కంట్రీలో. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్. ఇన్ రాజస్థాన్ ద మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ ఏరియా ఈజ్ అజ్మర్. నెల్లూరు మైకా బెల్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ. మైకా గురించి ఏమేమి చదివినాం అంటే, మైకా అనేది సిరీస్ ఆఫ్ ప్లేట్స్, లీవ్స్ తయారై ఉంటుంది. దీన్ని మనం ఈజీగా థిన్ షీట్స్లో కన్వర్ట్ చేయొచ్చు. కొన్ని సెంటీమీటర్స్ ఉన్న మైకాలో మనకు థౌజండ్స్ ఆఫ్ షీట్స్ అనేటివి కనబడిస్తాయి. తర్వాత ఇది మనకు బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్రౌన్ కలర్లో అనేటివి మనకు కనబడిస్తుంది ఈ మైకా అనేది. ఇది దీనికి డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉంటుంది, అందుకే దీన్ని ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్లో వాడతాం. ఇది నార్థన్ ఎడ్జ్ ఆఫ్
ఛోటా నాగపూర్ ప్లాట్లో ఉంది. తర్వాత కోదర్మగయ మరియు హజారీబాగ్ బెల్ట్ అయిన జార్ఖండ్లో మనకి ఇది లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట మైకా ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి, లేకుంటే ఈ మైన్స్ అనేటివి. తర్వాత రాజస్థాన్లో ఎక్కువ మైకా అనేది అజ్మడ్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల మనకు ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు మైకా బెల్ట్ అనేది లీడింగ్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు నెక్స్ట్ మనము రాక్ మినరల్స్ గురించి చదువుదాం. రాక్ మినరల్స్ అయితే ఏ మినరల్స్ అయితే రాక్ రూపంలో ఉంటాయో వాటిని రాక్ మినరల్స్ అంటారు. సింపుల్ డెఫినేషన్, నిజమే, ఇదే జోకింగ్ కాదు. ఏ మినరల్స్ అయితే రాక్ రూపంలో మనకు దొరుకుతాయో వాటిని రాక్ మినరల్స్ అంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ లైమ్ స్టోన్ అనేది ఇచ్చిన లైమ్ స్టోన్ గురించి చదువుకున్నాం. లైమ్ స్టోన్ ఈజ్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ రాక్స్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్. లైమ్ స్టోన్ అనేది మనకు రాక్స్ రూపంలో దొరుకుతుంది. ఆ రాక్స్ వేటితో ఉంటాయంటే కాల్షియం కార్బోనేట్తో కానీ లేకుంటే కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్తో మనకు దొరుకుతుంది. దీని ఫార్ములాస్ కెమిస్ట్రీలో ఏవో ఉంటాయి, మాకు అంతగా తెలియదు ఎందుకంటే సోషల్ బట్టి చెప్పేది, ఓకేనా. ఐ థింక్ కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3, ఓకేనా. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్ ఆఫ్ మోస్ట్ జియోలాజికల్ ఫార్మేషన్స్. సెడిమెంటరీ రాక్స్లో మనకు లైమ్ స్టోన్ అనేది దొరుకుతుంది, కాల్షియం అనమాట. Limestone is the basic raw material for the cement industry and essential for smelting iron ore in the blast furnace. మనకు స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. లైమ్స్టోన్ సిమెంట్ ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ రా మెటీరియల్ అనమాట. అలాగే స్మెల్టింగ్ బ్లాస్ట్ ఫర్నెసెస్లో కూడా స్మెల్టింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ జరిగినప్పుడు దీన్ని ఒక ఇంగ్రీడియంట్గా మనం వాడతాం, ఓకేనా. స్మెల్టింగ్ ప్రాసెస్. అదే బిగ్ చిమ్నీస్ లేకుంటే ఫర్నేసెస్లో మనం కొన్ని మెటీరియల్స్ని వాడి, అది సిలికాను, కోక్ అంటే మళ్ళీ కోకోకోలా కాదు, కార్బన్, అలాగే ఇప్పుడు ఐరన్, తర్వాత కాల్షియం అనేది మనము స్మెల్టింగ్ ప్రాసెస్లో వాడతాం. ప్రొడక్షన్ ఆఫ్ లైమ్స్టోన్ షోయింగ్ స్టేట్ వైజ్ షేర్ ఇన్ పర్సంటేజ్. ప్రొడక్షన్ వచ్చేసి మనకు ఈ పై చార్ట్ అనేది చూపిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇలా స్టేట్స్ మనకు లీడింగ్ ప్రొడ్యూసర్స్ అన్నమాట లైమ్స్టోన్కి. ఇక్కడ మనకు ఒక క్విజ్ టైప్ ఇచ్చిన, డిగ్ ఎ లిటిల్ డీపర్ అంటే ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోండి. స్టడీ ద మ్యాప్స్ టు ఎక్స్ప్లెయిన్ వై ఛోటా నాగపూర్ ప్లాట్యూ ఇస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్. మనం ఇక్కడ చూసినాం అనుకోండి, ఛోటా నాగపూర్ ప్లాట్యూలోనే ఎక్కువ మినరల్స్ అనేవి దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే మనము 9th క్లాస్లో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నాం. యురేషియం ప్లేట్, అట్లాంటిక్ ప్లేట్ వచ్చేసి మనకు గుద్దుకైనప్పుడు ఇక్కడ ఎక్కువ మినరల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి. కాబట్టి మనకి ఇక్కడ ఛోటా నాగపూర్ ప్లాట్యూలో ఎక్కువ మినరల్స్ అనేవి దొరుకుతాయి, ఓకేనా. ఇప్పుడు హజార్డ్స్ ఆఫ్ మైనింగ్ గురించి చదువుకుందాం. ఇప్పుడు మనము మినరల్స్ అనేటివి మన యొక్క డైలీ లైఫ్లో మనము ఎక్కువగా వాడుతున్నాం, ఓకే. ఆ మినరల్స్ మనకు వాడుకోవాలి అంటే వాటిని మైనింగ్ అనేది చేయాలి. మైనింగ్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో చదువుకుందాం. ద డస్ట్ అండ్ నాక్సియస్ ఫ్యూమ్స్ ఇన్హేల్డ్ బై మైనర్స్ మేక్ దెమ్ వల్నరబుల్ టు పల్మోనరీ డిసీజెస్. ఇప్పుడు మైనింగ్ చేయాలి అంటే ఎవరు కాదు, మనమే చేయాలి. హ్యూమన్స్ అయిన మనమే మైనింగ్ అనేది చేయాలి. మైనర్స్ మైనింగ్ చేసే వాళ్ళని మైనర్స్ అంటాం, ఓకేనా. వాళ్ళు చెప్తున్నాం కదా, ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం, లేకుంటే మామూలు మైనింగ్లో అయినా అక్కడ వాళ్ళు మైనింగ్ చేసేటప్పుడు కొన్ని డస్ట్, చాలా ప్రమాదకరమైన నాక్సియస్ ఫ్యూమ్స్, చాలా ప్రమాదకరమైన ఫ్యూమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటిని ఒకవేళ ఆ మైనర్స్ వర్క్ చేసే వాళ్ళు ఇన్హేల్ ఒకవేళ చేసినారనుకో వాళ్ళకు చాలా భయంకరమైన పల్మోనరీ డిసీజెస్, లంగ్స్కి సంబంధించిన చాలా భయంకరమైన డిసీజెస్ అని వస్తాయి. ద రిస్క్ ఆఫ్ కొలాప్సింగ్ మైన్ రూఫ్స్, ఇనండేషన్ అండ్ ఫైర్స్ ఇన్ కోల్ మైన్స్ ఆర్ ఏ కాన్స్టెంట్ థ్రెట్ టు మైన్స్. చెప్తున్నాం కదా, ర్యాట్ హోల్ మైనింగ్లో మనము ఇట్లా టన్నల్ చేసి ఇక్కడ తవ్వేటప్పుడు ఇక్కడ ఉండే లేయర్స్, బెడ్ రూపంలో ఉండే మైన్స్ మనం తవ్వేటప్పుడు వీటిని అంతా ఖాళీ చేసినాక మనకు పైన ఉండే అర్త్ స్లాబ్లో ఉండే మైన్స్ కిందకు పడతాయి, దానివల్ల ప్రమాదం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడన్నా మైనింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, లోపల ఉన్నప్పుడు మైనర్స్ వాళ్ళు లోపల మునిగిపోతారు.
దాన్ని ఇనండేషన్ అంటాం. తర్వాత కోల్ డిపాజిట్స్, కోల్ మైన్స్లో మైనింగ్ వర్కర్స్ పని చేసినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ టంగ్ టంగ్ అని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఆ కోల్ ఒకవేళ మంట ఏమన్నా అంటుకుంది అనుకుని మొత్తం కింద మైన్లో మొత్తం మంట అంటుకుంటుంది. దానివల్ల వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం. ద వాటర్ రిసోర్సెస్ ఇన్ ద రీజన్ గెట్ కంటామినేటెడ్ డ్యూ టు మైనింగ్. అలాగే మనం దగ్గరలో ఉండే వాటర్ రిసోర్సెస్ దగ్గరలో మైనింగ్ చేస్తుంటుంటే ఆ వాటర్ రిసోర్సెస్ కూడా కంటామినేట్ అయిపోతాయి, పాడైపోతాయి. తర్వాత డంపింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ స్లర్రీ లీడ్స్ టు డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ సాయిల్. మనము ఈ మైనింగ్ చేసేటప్పుడు ఏదైతే డస్ట్ కానీ గలీజ్ కావచ్చు అదంతా మనము ఒక చోటుకి వెళ్ళి డంప్ అనేది చేస్తాం. దానివల్ల ల్యాండ్ సాయిల్ అనేది డిగ్రేడేషన్ జరుగుతుంది. అలాగే కొంతమంది మైనింగ్ చేసేవాళ్ళు ప్రొడ్యూస్ అయిన గార్బేజ్ కావచ్చు, డస్ట్ కావచ్చు, దాన్ని మొత్తం రివర్స్లో డంప్ చేస్తారు. దానివల్ల రివర్స్ అనేది పొల్యూట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినారు చూడండి, ఏరియా టు బి షిఫ్టెడ్ అంటే మైనింగ్ అనేది షిఫ్ట్ అవ్వాల. కోల్ యూనిట్ ఫైండ్ ₹300 crores ఇన్ డ్యామేజెస్. కోర్టు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో కోల్ మైన్స్లో వాళ్ళకి 300 crores అనేది ట్యాక్స్ అనేది విధించినారు. ఓవర్ 50% కోల్ బెల్ట్ మైన్స్ అన్సేఫ్. ఇండియాలో 50% కోల్ బెల్ట్ మైన్స్ అనేటివి అన్సేఫ్గా ఉన్నాయి, ప్రమాదకరమైనవి ఉన్నాయి. తర్వాత సేఫ్టీ స్టాండ్స్ వర్ నాట్ ఇన్ ప్లేస్. తర్వాత ఏవైతే సేఫ్టీ మెజర్స్ అనేటివి సరిగ్గా తీసుకోలేదు మైనింగ్ చేసే ఓనర్స్. తర్వాత మనం అప్పుడప్పుడు టీవీస్లో కూడా వింటాం, మైనింగ్ టైంలో కొంతమంది వర్కర్స్ కింద ఇరుక్కుపోయినారు, వాళ్ళని రెస్క్యూ టీం వచ్చినారు, అట్లా న్యూస్ వింటూ ఉంటాం. కాబట్టి ఇన్ని ప్రమాదాలు అనేటివి ఉన్నాయి. హజార్డ్స్ ఆఫ్ మైనింగ్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. స్ట్రిక్టర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ మైనింగ్ ఫ్రమ్ బికమింగ్ ఏ కిల్లర్ ఇండస్ట్రీ. స్ట్రిక్టర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేది గవర్నమెంట్ కావచ్చు తీసుకోవాలి. దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం ఉంది, మైనింగ్ వర్కర్స్కి ప్రాబ్లం ఉంది, మనకు ప్రాబ్లం ఉంది, అనిమల్స్కి ప్రాబ్లం ఉంది. కాబట్టి కొన్ని ఎసెన్షియల్ లాస్ అనేది పాస్ చేయాలి ఈ మైనింగ్ యాక్టివిటీస్ మీద, లేకుంటే ఇది కిల్లర్ ఇండస్ట్రీగా మారిపోతుంది. కిల్లర్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు దానివల్ల చాలామంది చనిపోతున్నారు కాబట్టి దాన్ని కిల్లర్ ఇండస్ట్రీ అంటాం. మైనింగ్ ఇఫ్ సేఫ్టీ మెజర్స్ ఆర్ నాట్ టేకెన్ ఎసెన్షియల్లీ దెన్ ద మైన్స్ విల్ బికమ్ కిల్లర్ ఇండస్ట్రీస్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్, ప్రమాదం ఉంది, డ్యామేజ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ మీద కాదు సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయాలి. సొల్యూషన్ ఏమి అంటే కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్. అదిగాక అంటే దీన్ని మైన్స్ పోల్చకూడదు. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే మన లైఫ్లో మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, నేను ఒప్పుకుంటాను. ఫుడ్లో ప్లే చేస్తే, లైఫ్ ప్రాసెస్లో ప్లే చేస్తే, తర్వాత టూత్పేస్ట్లో ఉన్నాయి చదువుకున్నాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ మినరల్స్, కానీ మన ఇండియాలో మాత్రం మొత్తం అర్త్ క్రస్ట్లో అనేది 1% ఉంది. మొత్తం అర్త్ క్రస్ట్లో మినరల్స్ అనేది 1% ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు మనం మినరల్స్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మన అవసరాలకి. అవి దొరుకుతున్నాయి మైన్స్లో మినరల్స్, కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. మనం హ్యూమన్ బీయింగ్స్, మనకు ఆశ ఎక్కువ, తీరదు. కానీ మనం అలా వాడకూడదు, చాలా జాగ్రత్తగా వాడాలి ఉన్న మినరల్స్ని. We all appreciate the strong dependence of industry and agriculture upon mineral deposits and the substances manufactured from them. నేను ఒప్పుకుంటా, ఇండస్ట్రీస్ కావచ్చు ప్రస్తుతము, లేకుంటే అగ్రికల్చర్ కావచ్చు మినరల్స్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉందని నేను ఒప్పుకుంటా. దానివల్ల ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి, అగ్రికల్చర్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్లో మనము పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అనేటివి మనకు మినరల్స్ ద్వారా కొంచెం తయారైపడతాయి. దానివల్ల అగ్రికల్చర్ వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు. ఇండస్ట్రీస్ డెవలప్ అయితేనే మినరల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల నేను ఒప్పుకుంటా, లాభాలేమో ఉన్నాయి మినరల్స్ వల్ల. కానీ ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, ఇంత వాడుకుంటున్నాం. కానీ అర్త్ క్రస్ట్లో అనేది 1% ఉంది, మినరల్ డిపాజిట్స్ అనేది 1% ఉంది. మనం వీఆర్ ర్యాపిడ్లీ కన్స్యూమింగ్ మినరల్ రిసోర్సెస్ దట్ రిక్వైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు బి క్రియేటెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్. మనం ఇంత స్పీడ్గా కావచ్చు, ఇంత ఎక్కువగా మనం అనేది మినరల్స్ అనేది వాడుకుంటున్నాం. కానీ ఆ మినరల్స్ అవంతుగా ఫామ్ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది తీసుకుంటుంది. ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ ఆర్ సో స్లో దట్ ద రేట్స్ ఆఫ్ రిప్లెనిష్మెంట్ ఆర్ ఇన్ఫైనైట్లీ స్మాల్ ఇన్ కంపారిజన్ టు ద ప్రజెంట్ రేట్స్ ఆఫ్ కన్జంప్షన్. ఇప్పుడు మనం ఏదైతే
10 డేస్కి ఒక మైన్లో దొరికే మినరల్స్ అంతా కన్జంప్షన్ చేస్తున్నాము. కానీ ఆ మినరల్స్ ఫామ్ అవ్వడానికి 10 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? 10 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది, 1,00,00,000 సంవత్సరాలు తీసుకుంటుంది అవంతకు అవి ఫామ్ అవ్వడానికి. కానీ మనం వాటిని చిటికలో అయిపోగొట్టేస్తున్నాం మినరల్స్ని. మినరల్ రిసోర్సెస్ ఆర్ దేర్ ఫర్ ఫైనైట్ అండ్ నాన్ రెన్యూబుల్. ఫైనైట్ కొద్దిగానే ఉన్నాయి మినరల్ రిసోర్సెస్ అనేవి, అది కాక నాన్ రెన్యూబుల్. అవి ఒకవేళ అయిపోయినాయి అనుకో మళ్ళీ అవి ఫామ్ అవ్వడానికి లక్షలు ఏండ్లు 1,00,00,000 సంవత్సరాలు తీసుకుంటుంది. రిచ్ మినరల్ డిపాజిట్స్ ఆర్ అవర్ కంట్రీస్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ బట్ షార్ట్ లివ్డ్ పొసెషన్స్. మన కంట్రీలో ఎక్కువ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి, కానీ ఉన్నాయి కదా అని ఎక్కువ వాడుకుంటూ పోతే అవి ఏ రోజుకైనా అయిపోతాయి. తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు చూడండి తెలుగులో సామెతలు, అట్లుంటుంది. మినరల్స్ అనేవి మన కంట్రీలో ఎక్కువగానే ఉన్నాయి, కానీ అవి ఉన్నాయి కదా అని ఎక్కువ వాడుకుంటూ పోయినా అనుకోని రేపటి రోజున మనమే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూడ్ ఎక్స్ట్రాక్షన్స్ ఆఫ్ ఓర్స్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ కాస్ట్స్ యాజ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కమ్స్ ఫ్రమ్ గ్రేటర్ డెప్త్స్ అలాంగ్ విత్ డిక్రీజెస్ ఇన్ క్వాలిటీ. ఇప్పుడు ముందు 10 మీటర్స్ తవ్వితే మైన్స్లో మనకు మినరల్స్ అనేవి ఈజీగా దొరుకుతున్నాయి, ఓకే. కానీ ఇప్పుడు 100 మీటర్స్కి, 200 మీటర్స్కి, 300 మీటర్స్కి, 400 మీటర్స్కి తవ్వుకుంటూ పోతున్నారు ఆ మినరల్స్ కోసం. అలా తవ్వుకుంటూ పోతే కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ అనేది మనకి వెళ్ళిపోతుంది, హై రేట్ అవుతుంది. అదిగాక అలా కింద వరకు తవ్వుకుంటూ పోతే మనకు క్వాలిటీ అనేది దొరకదు, మినరల్స్ యొక్క క్వాలిటీ అనేది సరిగ్గా దొరకదు. మన 400 మీటర్స్ కింద ఉన్న మినరల్స్కి ఇంకా టైం పడుతుంది మంచి క్వాలిటీగా మారాలంటే, మంచి క్వాలిటీ మినరల్స్గా మారాలంటే టైం పడుతుంది. కానీ మనము వాటిని మినరల్స్ కావాలి అని మనం 400 మీటర్స్, 500 మీటర్స్, 1000 మీటర్స్ వరకు కూడా పోతున్నారు ఈ మధ్య మైన్స్లో, కొన్ని మైన్స్లో ఇల్లీగల్గా. కానీ అలా పోయినప్పుడు కిందకి వెళ్ళి మైనింగ్ చేయాల్సింది ఎవరు? మనమే, వర్కర్స్. వాళ్ళకి ఎంత ప్రమాదం చూడండి. 1000 మీటర్స్ మైన్లో లోపల ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు, మనకు తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోయినందుకు ఎవరి బాధ్యులు? మైనింగ్ వర్కర్స్, మైన్స్ యొక్క ఓనర్స్. వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుందో ఆలోచించండి కొంచెం. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మినరల్స్ అయిపోతున్నాయి, మినరల్స్ని కన్జర్వేషన్ చేయాలి. కన్జర్వేషన్ కోసం 2 స్టెప్స్ అనేది తీసుకున్నారు. ఏమేమి అంటే, ఏ concerted effort has to be made in order to use our mineral resources in a planned and sustainable manner. ఒక ఇంపార్టెంట్ ఎఫర్ట్ అనేది చేయాలి, ఇంపార్టెంట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మినరల్ రిసోర్సెస్ మనం వాడుకోవాలంటే నీట్గా ఇంపార్టెంట్ స్టెప్ అనేది తీసుకోవాలి. అదేమి అంటే, ఇంప్రూవ్ టెక్నాలజీస్ నీడ్ టు బి కాన్స్టెంట్లీ ఎవాల్వ్డ్ టు అలౌ యూజ్ ఆఫ్ లో గ్రేడ్ ఓర్స్ అట్ లో కాస్ట్. మనము టెక్నాలజీస్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, ఇప్పుడున్న టెక్నాలజీస్ని బాగా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే అలా ఇంప్రూవ్ చేయడం వల్ల లో గ్రేడ్ మినరల్స్ దొరికిన వాటిని మనం క్వాలిటీగా మార్చగలం, టెక్నాలజీ బాగా ఉంటే. కాబట్టి టెక్నాలజీని ఫస్ట్ ఇంప్రూవ్ చేయాలి. ఒకవేళ ఆ ఓర్స్ బాగా మంచి క్వాలిటీలోకి మార్చినాం అనుకుని లో కాస్ట్లోకి ఇవ్వచ్చు, లో కాస్ట్ తక్కువ రేటుకి ఇవ్వచ్చు. రీసైక్లింగ్ ఆఫ్ మెటల్స్ యూజింగ్ స్క్రాప్ మెటల్స్ అండ్ అదర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ కన్జర్వింగ్ అవర్ మినరల్ రిసోర్సెస్ ఫర్ ది ఫ్యూచర్. మనకు మన స్ట్రీట్స్లో కావచ్చు, మన ఏరియాస్లో కావచ్చు, ఇట్లా అనుకుంటూ వస్తారు, పాత ఇనుప సామాన్లు కొంటాం అంటే, ఫర్ జోక్స్ అపార్ట్, వాళ్ళు మన దగ్గర మెటల్స్ అనేటివి కొని వాళ్ళు రీసైక్లింగ్ షాప్స్కి కావచ్చు, గోడౌన్స్ కావచ్చు అమ్ముతారు. దానివల్ల ఆ మెటల్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, అవన్నీ మళ్ళీ రీసైకిల్ అయ్యి కొత్త ఐరన్ రూపంలో మనకు వస్తాయి. కాబట్టి పాతవి ఒక స్క్రాప్ అనేది మెటల్స్ని మనం రీసైకిల్ చేయాలి. దానివల్ల మనకు అనేది మినరల్స్ అనేవి రీసైకిల్ జరుగుతూ మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వేర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మినరల్స్ వేర్ ఆర్ దీస్ సబ్స్టిట్యూట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు మినరల్స్ ఎక్కువగా వాడడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది కదా, మినరల్స్ అనేటివి అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ వరల్డ్లో మనం బ్రతుకుతున్నాం. ఈ మోడర్న్ వరల్డ్లో మినరల్స్ బదులు వేరే వస్తువులు రావడం మొదలైంది. మినరల్స్కి బదులు
ఇన్ ద రీప్లేస్ ఆఫ్ మినరల్స్ కొత్త వస్తువులు అనేవి వాడుతాను. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వగలను అని అడుగుతాను. ముందు మనము ఇందులో కిచెన్స్లో రాగితో తయారు చేసిన వస్తువులు ఎక్కువగా వాడేవాళ్ళం. ఎట్లా ముందు డబ్బాలు బియ్యం పోవడం, చక్కెర వేయడం, ఉప్పుని స్టోర్ చేయడం, బ్యాలు స్టోర్ చేయడం అనే వాటికి రాగివి కావచ్చు, స్టీల్వి కావచ్చు వాడేవాళ్ళం ముందు. కానీ ఇప్పుడు ఏమొచ్చినాయి, ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చినాయి. మినరల్స్ యొక్క పొజిషన్ని ప్లాస్టిక్ రీప్లేస్ చేసింది, అంటే మినరల్స్ యొక్క యూసేజ్ని తగ్గించింది. దానివల్ల మినరల్స్ అనేటివి మనకు కొంచెం ఎక్కువ దొరకడం మొదలైంది, ప్లాస్టిక్ రాకదు. కానీ ప్లాస్టిక్ కూడా మనకు డ్యామేజ్నే చేస్తుంది అనుకోండి, అది వదిలేస్తే మినరల్స్ పొజిషన్లో ఏవి వచ్చినాయంటే ప్లాస్టిక్ వచ్చింది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్. మిగిలిన ఎగ్జాంపుల్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక బిగ్ టాపిక్ అనేది, చాప్టర్ యొక్క బిగ్ టాపిక్ అనేది కంప్లీట్ చేసినాం. చాప్టర్ పేరు ఏమి, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసినాం. మినరల్స్ యొక్క టాపిక్ కావచ్చు, కన్జర్వేషన్ కావచ్చు, హజార్డ్స్ కావచ్చు, మొత్తం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ గురించి చూద్దాం. ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏవైతే రిసోర్సెస్ మనకి ఎనర్జీ ఇస్తాయో అవే రిసోర్సెస్. అయితే సార్ బస్సులకు కావచ్చు, కార్స్కి కావచ్చు ఎనర్జీ కావాలని పెట్రోల్ కానీ కోల్ని కానీ డైరెక్ట్ వెళ్ళి తినకూడదు. ఎనర్జీ కావాలంటే మనకు వేరే మార్గాలు ఉన్నాయి, పాలు, ఫుడ్, దానివల్ల మనకు ఎనర్జీ దొరుకుతుంది. అలాగే బండ్లకు, వెహికల్స్కి కావచ్చు, బస్సెస్కి కావచ్చు, ఏరోప్లేన్స్కి కావచ్చు, కార్స్కి కావచ్చు, వాటికి ఎనర్జీ ఎట్లా దొరుకుతుందంటే వీటి వల్ల పెట్రోలు, డీజిల్, కోలు. ట్రైన్స్కి అయితే ముందు కోలు, ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీ. అలా ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఆల్ యాక్టివిటీస్. ప్రతి ఒక్క యాక్టివిటీకి ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నీడెడ్ టు కుక్. వంట వండడానికి ఎనర్జీ కావాలి, ఎందుకంటే లైట్ హీట్ అనేది కావాలి, టు ప్రొవైడ్ లైట్ అండ్ హీట్, టు ప్రొపెల్ వెహికల్స్ అండ్ టు డ్రైవ్ మిషనరీ ఇన్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్లో ఏమైనా మిషన్స్ రన్ అవ్వాలన్నా, వెహికల్స్ రన్ అవ్వాలన్నా ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఎనర్జీ అనేది మనకు ఫ్యూయల్ మినరల్స్ రూపంలో ప్రొడ్యూస్ అవుతుంది. కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, యురేనియము అండ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. వీటి ద్వారా కూడా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేని ద్వారా, ఫ్యూయల్ మినరల్స్ ద్వారా. ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. ఎనర్జీ రిసోర్సెస్ అనేది మనము కన్వెన్షనల్ రిసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కూడా క్లాసిఫై చేయొచ్చు. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ సోర్సెస్. మనం ఓల్డెన్ డేస్లో ట్రైన్స్ అనేటివి కోల్తో రన్ చేయించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో రన్ చేపిస్తాం. అంటే ఎలక్ట్రిసిటీ ఏంది, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్. కన్వెన్షనల్ అంటే ఏమి, ఓల్డ్ ట్రెడిషన్లో మనం కోల్ వాడేవాళ్ళం. కాబట్టి కోల్ దేని కింద వస్తుంది, కన్వెన్షనల్ సోర్సెస్లో వస్తుంది, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో వస్తుంది. కన్వెన్షనల్ సోర్సెస్లో ఏమేమి వస్తాయంటే ఫైర్ వుడ్ అంటే చెక్క, వుడ్, క్యాటల్ డంగ్, కేక్, పేడ, ఆవు పేడ, తర్వాత కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ, బోత్ హైడల్ అండ్ థర్మల్ రెండు వస్తాయి. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏవే వస్తాయి, సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్, బయోగ్యాస్, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ వస్తాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫైర్వుడ్ అండ్ క్యాటల్ డంగ్ కేక్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ రూరల్ ఇండియా. ముందు కానీ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మన ఇండియాలో ఫైర్వుడ్, క్యాటల్ డంగ్ కేక్ అనేది ఈ రోజుకి ఎనర్జీ సోర్సెస్గా వాడుతున్నాం. అంటే ఫైర్వుడ్ అంటే మనకు రూరల్ విలేజెస్లో వంట వండాలి అంటే చెక్కని కాల్చి దాని మీద వండేవాళ్ళు, ఆరోగ్యానికి మంచిది కూడా అట్లా వండడం. అట్లాగే క్యాటల్ డంగ్ కేక్ని ఎలా వాడతారంటే పిడకలు అంటాం, పేడతో తయారు చేస్తాం, వాటిని మనం మండించి దాని మీద కూడా ఫుడ్ తయారు చేస్తాం. ఇప్పుడు అకార్డింగ్లీ టు అవర్ వన్ ఎస్టిమేట్ మోర్ దెన్ 70% ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఈ మెట్ బై దీస్ టూ. రూరల్ హౌస్ హోల్డ్స్లో 70% ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఈ రెండు వాటి వల్లనే వస్తుంది, ఫైర్వుడ్, క్యాటిల్ డంగ్ కేక్ వల్లనే. కంటిన్యూషన్ ఆఫ్ దీస్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ డిఫికల్ట్ డ్యూ టు డిక్రీజింగ్ ఫారెస్ట్ ఏరియా. ఫైర్వుడ్ కావాలంటే ఫారెస్ట్లని కొట్టేస్తారు, దానివల్ల ఫారెస్ట్లు అనేది తగ్గుకుంటూ పోతున్నాయి. మోర్ ఓవర్ యూజింగ్ డంగ్ కేక్ టూ ఈజ్ బీయింగ్ డిస్కరేజ్డ్ బికాజ్ ఇట్ కన్జ్యూమ్స్ మోస్ట్ వాల్యుబుల్ మాన్యూర్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఎక్కువ ఫైర్వుడ్ వాడినాం అనుకోండి, ఫారెస్ట్లు అనేది తగ్గిపోతాయి. తర్వాత కౌడంగ్ కేక్ కూడా ఎక్కువ వాడతాను.
కౌడంగ్ కేక్ అనేది నిజంగా ఒక చాలా క్వాలిటీ అయినది, చాలా వాల్యుబుల్ మాన్యూర్. దాని అగ్రికల్చర్ ఫీడ్స్లో ఒకవేళ వేసినాం అనుకోండి మనకు గుడ్ ప్రొడక్షన్ అనేది దొరుకుతుంది. వీటిని మనం అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం. కానీ ఓల్డ్ ట్రెడిషన్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి అలా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ, చాలా తక్కువ మంది వాడేది కౌడంగ్ కేక్, ఫైర్వుడ్. కానీ వాడుతున్నారు, నేను వాడట్లేదు అని చెప్పట్లేదు, కానీ వాడుతున్నారు ఇప్పటికీ కొంతమంది. ఇప్పుడు కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కోల్ చూస్తే, బొగ్గు. ఇండియా కోల్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్లీ అవైలబుల్ ఫాసిల్ ఫ్యూల్. ఇండియాలో కోల్ అనేది బాగానే దొరుకుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ది నేషన్స్ ఎనర్జీ నీడ్స్. మన ఇండియాకి ఎనర్జీ రిక్వైర్మెంట్లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది కోల్ అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ టు సప్లై ఎనర్జీ టు ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ నీడ్స్. ఈ కోల్ అనేది ఇండస్ట్రీకి ఎనర్జీ ప్రొవైడ్ చేయడం, అట్లే డొమెస్టిక్ నీడ్స్, మన రోజువారీ అవసరాలను తీర్చే కూడా కోల్ అనేది యూజ్ అవుతుంది. ఇండియా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ కోల్ ఫర్ మీటింగ్ ఇట్స్ కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. ఇండియా అనేది కోల్ మీద చాలా ఆధారపడి ఉంది. ఎందుకంటే కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, కోల్ నుండి మనం థర్మల్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయగలం. ఇలా వివిధ రకాల రిక్వైర్మెంట్స్ వల్ల ఇండియా అనేది కోల్ మీద చాలా ఆధారపడి ఉంది. యాజ్ యు ఆర్ ఆల్రెడీ అవేర్ దట్ కోల్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద కంప్రెషన్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మీకు తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను. ఒక చెట్టు ఉండేది నేల మీద. ఇప్పుడు ఆ చెట్టు కొన్ని రోజుల తర్వాత చెట్టు అనేది పడిపోయింది. దీని మీద మాత్రం శాండ్, సాయిల్ అనేది అట్లా ఫామ్ అవుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, భూమి లోపల ఏమో చెట్టు ఉండిపోయింది, కింద నుండేమో హీట్ వస్తుంది, పైనుండేమో ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ ప్రెషరు, హీట్ వల్ల అది కోల్ రూపంలో ఫామ్ అయింది. వుడ్ అనేది ఇట్లా ఫామ్ అయింది కోల్ దేర్ఫోర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ డిపెండింగ్ ఆన్ ది డిగ్రీస్ ఆఫ్ కంప్రెషన్ అండ్ డెప్త్ అండ్ టైమ్ ఆఫ్ బరియల్. కోల్ అనేది మనకు వివిధ రకాల ఫామ్స్లోనే దొరుకుతుంది. దేని మీద ఎన్ని డిగ్రీస్లో అది ఫామ్ అయిందో, ఎంత లోతులో అది దొరుకుతుందో, ఎంత టైం పట్టింది దాన్ని తీయడానికి, అది ఫామ్ అయ్యడానికి, ఈ ఫ్యాక్టర్స్ మీద మనకు కోల్ అనేది వివిధ రకాల్లో దొరుకుతుంది. అది ఒకసారి చూస్తే, డికేయింగ్ ప్లాంట్స్ ఇన్ స్వామ్స్ ప్రొడ్యూస్ పీట్. చాలా ఏళ్ళ క్రితము పీట్ అనేది ఫామ్ అయింది. ఓల్డెస్ట్ కోల్ ఫామ్ అనొచ్చు. ఇది లోయెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. కోల్ అంతగా బాగోదు. దీంట్లో మనకు ఈ కోల్ అనేది పీట్ ఫామ్లో దొరికే కోల్ మనకి అంతగా బాగోదు. విచ్ హ్యాజ్ ఎ లో కార్బన్ అండ్ హై మాయిశ్చర్ కంటెంట్స్ అండ్ లో హీటింగ్ కెపాసిటీ. ఈ కోల్కి లో హీటింగ్ కెపాసిటీ ఉంటుంది, అంటే అది మంటని అంత ఈజీగా తగులుకోలేదు. దీనికి మాయిశ్చర్ కంటెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, అలాగే లో కార్బన్ ఉంటుంది. కార్బన్ ఉంటేనే మంటని ఈజీగా క్యాచ్ చేయగలదు. కాబట్టి కార్బన్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మంటని ఈజీగా క్యాచ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిగ్నైట్ ఈజ్ ఎ లో గ్రేడ్ బ్రౌన్ కోల్. కింద బేస్ వచ్చేసి అంటే తక్కువ క్వాలిటీ కోల్ వచ్చేసి పీట్, దానిపైన వచ్చేసి లిగ్నైట్. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది లిగ్నైట్ సాఫ్ట్ ఉంటుంది, హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. లిగ్నైట్ రిజర్వ్స్ వచ్చేసి నెయ్వేలి ఇన్ తమిళనాడు అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకు లిగ్నైట్ రిజర్వ్స్ అనేవి నెయ్వేలి ఇన్ తమిళనాడులో కనబడిస్తుంది. ఈ మైన్స్ అనేవి మనము థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాము. కోల్ దట్ హ్యాస్ బీన్ డీప్ అండ్ సబ్జెక్టెడ్ టు ఇంక్రీజ్ టెంపరేచర్ ఈజ్ బిటుమినస్ కోల్. థర్డ్ టైప్ ఆఫ్ కోల్ వచ్చేసి ఫస్ట్ పీట్, వెరీ లో క్వాలిటీ, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది, లో కార్బన్ ఉంటుంది, అలాగే లో ఎలక్ట్రిసిటీ ఉంది. తర్వాత దాని మీద వచ్చేసి లిగ్నైట్ లో గ్రేడ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. దీని యొక్క ప్రిన్సిపల్ రిజర్వ్స్ అనేది ఇంపార్టెంట్ రిజర్వ్స్ అనేది నెయ్వేలి ఇన్ తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ రిజర్వ్స్లో దొరికిన కోల్ అనేది మనం థర్మల్ ఎనర్జీకి వాడతాం. తర్వాత ఇట్ ఈస్ ద నెక్స్ట్ కోల్ వచ్చేసి ఫామ్ బిటుమినస్ కోల్. ఇది మనకు ఎక్కువ టెంపరేచర్లో ఫామ్ అయింది ఈ బిటుమినస్ కోల్ అనేది. ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ కోల్ ఇన్ కమర్షియల్ పర్పసెస్కి ఎక్కువ బిటుమినస్ కోలే వాడతాము.
మెటలర్జికల్ కోల్ ఈజ్ హై గ్రేడ్ బిటుమినస్ కోల్ విచ్ హ్యాస్ ఎ స్పెషల్ వాల్యూ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఇన్ బ్లాస్ట్ ఫర్నెసెస్. ఈ బ్లాస్ట్ ఫర్నెసెస్ ఏదైతే స్మెల్టింగ్ ప్రాసెస్లో బిటుమినస్ కోలే వాడతారు ఎక్కువగా. అలాగే మెటలర్జికల్ కోల్ ప్రకారంగా కూడా ఇది హై గ్రేడ్ అనమాట బిటుమినస్ కోల్. దీని ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బిటుమినస్ కంటే ఫస్ట్ వచ్చేసి యాంథ్రసైట్, నెక్స్ట్ వచ్చేసి బిటుమినస్, తర్వాత లిగ్నైట్, తర్వాత పీట్. యాంథ్రసైట్ వచ్చేసి హయ్యెస్ట్ క్వాలిటీ అనమాట. హార్డ్ కోల్లో హయ్యెస్ట్ క్వాలిటీ అంటే ఫైనెస్ట్ క్వాలిటీ అంటే యాంథ్రసైట్. ఓకేనా. ఇండియా కోల్ అక్కర్స్ ఇన్ రాక్ సిరీస్ ఆఫ్ 2 మెయిన్ జియోలాజికల్ ఏజెస్. ఇండియాలో కోల్ అనేది రాక్లో దొరుకుతుంది. జియోలాజికల్ ఏజెస్ తీసుకుంది 2 జియోలాజికల్ ఏజెస్ తీసుకుంది. మెయిన్లీ గోండ్వానా ఏ లిటిల్ ఓవర్ 2 మిలియన్ ఇయర్స్ ఇన్ ఏజ్ అండ్ ఇన్ టర్షరీ డిపాజిట్స్ విచ్ ఆర్ ఓన్లీ అబౌట్ 55 million years old. The major resources of Gondwana coal which are metallurgically located in Damodar Valley, West Bengal. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియాలో కోల్ అనేది రాక్ సిరీస్లో దొరుకుతుంది. ఓకే, అది కూడా 2 మెయిన్ ప్లేసెస్లో దొరుకుతుంది. అవి ఏమేమి అంటే ఫస్ట్ వచ్చేసి గోండ్వానా. దీంట్లో గోండ్వానాలో దొరికే కోల్ 200 million క్రితం ఫామ్ అయింది. అలాగే దీంట్లో టర్షరీ డిపాజిట్స్ విచ్ ఆర్ ఓన్లీ అబౌట్ 55 million years old. తర్వాత దీంట్లో థర్డ్ పైన లేయర్లో ఉండే కోల్ అనేది మనకు కొన్ని మిలియన్ ఇయర్స్ ముందే ఫామ్ అయి ఉంది. తర్వాత మేజర్ రిసోర్సెస్ ఆఫ్ గోండ్వానా కోల్ అనేది గోండ్వానా ప్లేస్లో దొరికే కోల్ ఎక్కువగా దేనికి వాడతామంటే దామోదర్ వ్యాలీ, జార్ఖండ్, ఝరియా, రాణిగంజ్, బొకారో ఆర్ ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్. ద గోదావరి, మహానది, సన్ అండ్ వార్దా వ్యాలీస్ ఆర్ ఆల్సో కంటైన్ కోల్ డిపాజిట్స్. వీటికి కూడా కోల్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. టర్షరీ కోల్స్ అక్కర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ పేర్లు మనకి ఇస్తున్నారు. కోల్ డిపాజిట్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతాయో ఆ స్టేట్ పేర్లు అనేటివి మనకి ఇస్తున్నారు. రిమెంబర్ కోల్ ఈజ్ ఏ బల్కీ మెటీరియల్. కోల్ అనేది మనకు ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. విచ్ లూజెస్ వెయిట్ ఆన్ యూజ్ యాజ్ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు యాష్. మనకు గుళ్ళల్లో కావచ్చు సాంబ్రాణిగా వాడతాం. అది కోల్ని కాల్చినప్పుడు దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే అది యాష్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి. హెన్స్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఆర్ నియర్ ద కోల్ ఫీల్డ్స్. ఇవి ఏవైతే కోల్ మైన్స్ దగ్గరలోనే ఏమైనా థర్మల్ స్టేషన్స్ కానీ లొకేట్ అయి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా కోల్ అనేది వాళ్ళు థర్మల్ స్టేషన్స్ కావచ్చు అక్కడికి పైప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయించుకొని వాళ్ళు ఈజీగా థర్మల్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనము ఎనర్జీ రిసోర్సెస్ అనేది స్టార్ట్ చేసినాం. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత కోల్ చదువుకున్నాం. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో కోళ్ళు, లిగ్నైట్, పీట్, బిటుమినస్, యాంథ్రసైట్ చదివినాము. తర్వాత ఇంపార్టెంట్ స్టేట్స్ చదివినాము. నెక్స్ట్ వీడియోలో మనం పెట్రోలియంతో మొదలు పెడతాం. అంతవరకు కీప్ లెర్నింగ్, స్టే కనెక్టెడ్. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. థ్యాంక్ యూ.